ఒక రీల్ చేయాలి అంటే చాలా కష్టం. చాలా మంది చూసేవారు అనుకుంటారు సింపుల్ గా వీడియోస్ తీసేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ లో ఉంటారు. బట్ అయితే తనకు ఒక రీల్ తీసే ముందు ఒక 2 hours ముందు తనకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ వీడియోలు మేము హిందీలోంచి తీసుకున్నాము, ఇంగ్లీష్లోంచి తీసుకున్నాము అని. సో మీరు కూడా అలా అంటే రెఫరెన్స్ గా వేరే వేరే వీడియోస్ కూడా తీసుకుంటారా? ఎన్ని నరాలు దిగుతాయి, ఎంత హెడేక్ వస్తుంది కూడా తెలియదు ఎవరికి. అంత టార్చర్ ఉంటుంది. బట్ నా కష్టానికి ఫలితం మాత్రం దొరికిందండి. ఇంకా యూట్యూబ్ లో కూడా యాక్టివ్ షార్ట్స్ అవి పెడుతున్నారు. సో యూట్యూబ్ లో మీరు ఫుల్ లెంత్ వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. 3 movies లో యాక్ట్ చేశాను. ఒకటి సైన్యం, రెండోది ఉత్తర. ఈ రెండిట్లో హీరో ఫ్రెండ్ గా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. ట్రై చేస్తే సినిమాలు వచ్చే అవకాశాలు, లేకపోతే మీకు ఎలా వచ్చాయి మీకు సినిమాలు ఛాన్స్? సార్ నేను చేస్తాను సార్ సరే తీయని అతను ఎలాంటిది ఏం లేకుండా. ఈ మధ్య సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా పెరిగిపోయారు. అందులో మనకి ప్రముఖంగా చాలా మంది ఫేమస్ అవుతున్నారు లాస్ట్ 1-2 years నుంచి. కమల్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా ఫేమస్ అయ్యాడు ఈ మధ్య. తను చేసేటువంటి రీల్స్ అన్ని కూడా ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో తను పెట్టేటువంటి రీల్స్కి విపరీతంగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. లాస్ట్ 6 monthsలో చూసినట్లయితే చాలా క్రియేటివ్తోని, చాలా ఇన్నోవేటివ్గా, అద్భుతంగా, చాలా ఎంటర్టైన్మెంట్గా, కామెడీగా ఉండేటువంటి వీడియోస్ చాలా ట్రెండింగ్గా అవుతున్నాయి. సో వారే మనతో పాటు ఉన్నారు, కమల్ సింగ్. సో వారితో అడిగి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే అండి. సో సార్ చెప్పండి సార్, ఈ మధ్య మీరు చాలా ట్రెండింగ్ అవుతున్నారు లాస్ట్ 6 months నుంచి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కానీ, ఎస్పెషల్లీ మోర్ దెన్ 500 వీడియోస్ చాలా ఇన్నోవేటివ్గా, చాలా క్రియేటివ్గా ఉన్నాయి. సో మెయిన్గా నాకు తెలుసండి, ఎందుకు అంటే ఒక రీల్ చేయాలి అంటే చాలా కష్టం. అంటే చాలా మంది చూసేవారు అనుకుంటారు సింపుల్గా వీడియోస్ తీసేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు. బట్ ఒక రీల్ తీయాలన్నా, ఒక వీడియో తీయాలన్నా ఎంత కష్టమో నాకు తెలుసు. కానీ మీరు చెప్పండి, అసలు మీరు ఈ రీల్స్ తీయడానికి ఎలా ప్రిపేర్ చేస్తారు? మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? స్క్రిప్ట్ పరంగా కానీ, వీడియోస్ పరంగా కానీ? మామూలుగా ఏందండి, రీల్ తీయాలని ఫస్ట్ మా ఆవిడకి తెలుగు రాదు, తనకి తెలుగు రాదు. తనది హైదరాబాదే, బట్ తెలుగు రాదు. మాది లాంగ్వేజ్ హిందీ అండి. అయితే తనకు ఒక రీల్ తీసే ముందు ఒక 2 hours ముందు తనకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రతి రీల్ కు నాకు మీకు చూడడానికి అది 30 seconds 1 minute ఉంటుంది. దాని వెనక నా టార్చరు 2 hours ఉంటుంది. 2 hours. ఆ 2 hours లో ఎన్ని నరాలు దిగుతాయి, ఎంత హెడేక్ వస్తుంది కూడా తెలియదు ఎవరికి. అంత టార్చర్ ఉంటుంది. బట్ నా కష్టానికి ఫలితం మాత్రం దొరికిందండి. ఇప్పుడు కొద్దిగా హ్యాపీ ఉందండి అంతే. మెయిన్ ఏంటంటే మీరు స్క్రిప్ట్ అనేటువంటిది ప్రిపేర్ చేస్తారు కదా. అవును. సో స్క్రిప్ట్ అంటే మామూలుగా మీరు రెఫరెన్స్ కొన్ని చాలా మంది అంటుంటారు అనమాట, ఈ వీడియోలు మేము హిందీలోంచి తీసుకున్నాము, ఇంగ్లీష్లోంచి తీసుకున్నాము అని. సో మీరు కూడా అలా అంటే రెఫరెన్స్ గా వేరే వేరే వీడియోస్ కూడా తీసుకుంటారా? అంటే నేను కామన్ గా రీల్స్ చూస్తున్నప్పుడు ఏదైనా ఒకటి నచ్చింది అనుకోండి, దాన్ని వాళ్ళ టైప్ లో కాకుండా నా మోటివేషన్ లో దాన్ని కొద్దిగా ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేసి వేరేలాగా చేస్తాను, ఎన్హాన్స్ చేస్తారు. ఇంకా కొద్దిగా దానికి ఇంకొద్దిగా వేరే సపోర్ట్, ఇంకొద్దిగా ఫన్ ఎక్కువ వచ్చేలాగా. అంటే మామూలుగా అన్ని కాదు, ఏదో ఒకటి అది బాగా నచ్చింది ఏదో ఒకటి అలా చేస్తాం తప్పించి మిగతా అంతా మనం. అవునండి, మీ వీడియోస్ నేను చూశాను, రీల్స్ కూడా. చాలా వరకు కూడా ఏంటంటే మీరు కొంచెం నేటివిటీకి తగ్గట్టు, అంటే మన భాష కానీ, యాస కానీ, దానికి కొంచెం నేటివిటీగా అనిపిస్తుంటుంది, కొంచెం క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా అనిపిస్తుంటుంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మీకు రీల్స్ చేయాలి, ఇలా వీడియోస్ చేయాలి అనేటువంటి ఆలోచన అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్టా, ప్యాషనా, లేకపోతే అది ప్రొఫెషన్ కింద కన్వర్ట్ చేసుకోవాలనేటువంటి, అసలు మీ యాక్టింగ్ అనేది ప్రొఫెషనా, ప్యాషనా? నాకు యాక్టింగ్ అనేది ప్యాషన్ అండి. యాక్చువల్ ఏంటంటే నేను స్టార్టింగ్లో థియేటర్లో వర్క్ చేసేవాడిని, సినిమా థియేటర్లో. అప్పుడు చేసిన గేట్ కీపర్గా పనిచేసేవాడిని. చేస్తూ ఆ సినిమాలో ఏదైతే సాంగ్ వస్తుందో ఆ సాంగ్ ఇంట్రెస్ట్, డ్యాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ సాంగ్ను ఒక 10-20 సార్లు చూసి బయట పర్ఫామ్ చేస్తే అందరూ సూపర్ సూపర్ ఎక్సలెంట్ యాస్టీస్ అంటే దాని ద్వారా నాకు ఇంకొద్ది మోటివేషన్, అంటే నేను ఇంకా చేయాలని అలా అలా మెల్లమెల్లగా యాక్టింగ్ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను రీసెంట్గా ఒక 3 movies లో యాక్ట్ చేశాను. ఒకటి సైన్యం, రెండోది ఉత్తర. ఈ రెండిట్లో హీరో ఫ్రెండ్ గా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. ఇవి రెండు. దాంతోపాటు రీసెంట్ గా మొన్న ఒక 6 months బ్యాక్ ఆర్టిస్ట్ మూవీ అని మన కాలకే ప్రభాకర్ అన్న గారితో, దాంట్లో ఒక నాకు 15 minutes ఉంటుంది, నా ఆయనతో చేశాను. సో మొత్తానికి అయితే మీరు యాక్టింగ్ లో ప్యాషన్ తో వచ్చారు మొత్తానికి. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టారు కదా. సో ఆ రీల్స్ లో మెయిన్ గా మీరు చాలా పాపులర్ అయ్యారు. బట్ యూట్యూబ్ లో చాలా రీసెంట్ గా స్టార్ట్ చేసినట్టున్నారు కదా. రీసెంట్ గా స్టార్ట్ చేశాను. నాకు యూట్యూబ్ లో ఇలా ఉంటుందా అది ఎవరు చెప్పలేదు. ఫస్ట్ ఇన్స్టాల్ అయితే చేసుకుంటూ పోయాను. ఇన్స్టాలో నార్మల్ గా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మామూలుగా మూవీ డైలాగ్స్, మూవీ సాంగ్స్ అవి చేసుకుంటూ పోయాను.
అట్లా ఒక 500-600 వీడియో చేశాను, నో రిజల్ట్, ఏం లేదు. ఎప్పుడైతే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కాన్సెప్ట్ తీసుకున్నానో దాంట్లో మా ఆవిడని ఎంట్రీ చేశాను, ఒక 150 రీల్స్ తీసాను, దాంతో ఎక్దమ్ ఫస్ట్ తీసిందంతా. ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ తీస్తుండే? మామూలుగా మూవీస్ బాబతి, సినిమా డైలాగ్స్, డబ్ స్మాష్ టైప్. ఫస్ట్ దాంతో స్టార్ట్ చేశాను, డబ్ స్మాష్ తో స్టార్ట్ చేశాను. సో ఎప్పుడైతే మీ వైఫ్ ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి టర్నింగ్ పాయింట్ అన్నమాట. తను రీల్ చూపెట్టినట్టే. అంటే తను అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాదన్నట్టు. రీల్లో మనం ఎలా చూపెడతామో రియాలిటీ కూడా తను అంతే ఉంటుంది. సో మెయిన్ గా మీకు ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడైతే మీ రీల్స్ అన్ని వైరల్ అయ్యా కొంచెం ఫాలోయింగ్ కానీ ఫ్యాన్స్ కానీ చాలా ఫామ్ అయ్యారనమాట. సో వాళ్ళందరికీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనమాట. అంటే మీ వ్యక్తిగతంగా కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలని. సో చెప్పండి సార్, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజేనండి. ఓకే ఓకే. సో ఏ ఇయర్ అయింది సార్ పెళ్ళి? 2010 May 24. ఓకే ఓకే. సో పిల్లలు ఎంతమంది? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలా? సో ఇప్పుడు వాళ్ళని కూడా మీరు రీల్స్ లో ఇన్వాల్వ్ చేస్తుంటారు కదా? మా పెద్దను ఇన్వాల్వ్ చేస్తుంటారు. ఆల్రెడీ వస్తాను నా రీల్ అప్పుడప్పుడు వస్తుంటారా? సో టోటల్ ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు టిక్ టాక్ లో మేమిద్దరం ఫేమస్, నేను మా అబ్బాయి టిక్ టాక్ లో. దాంట్లో 100K అయిన తర్వాత అది కట్ అయిపోయింది, బ్యాన్ అయిపోయింది. ఆ టైంలోనే అయిపోయింది. దాని తర్వాత ఇన్స్టా స్టార్ట్ అయింది, అంత పట్టించుకోలేదు. ఇప్పుడు ఇన్స్టాలో మా వైఫ్ తో ఫేమస్. అవునవును. ఇప్పుడు ఇంకా యూట్యూబ్ లో కూడా యాక్టివ్ షార్ట్స్ అవి పెడుతున్నారు. సో యూట్యూబ్ లో మీరు ఫుల్ లెంత్ వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నారా? అవునండి, ప్లాన్ చేస్తున్నాను. రీసెంట్ గా స్టార్ట్ చేశాను. దాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అందరు చేసినట్టు చేయాలా, కొద్దిగా డిఫరెంట్ చేయాలని ఒక ఆలోచనతో దాన్ని హోల్డ్ లో పెట్టాను. ప్రెసెంట్ అయితే ఒకటి ఫోక్ సాంగ్ చేస్తున్నాను. ఫోక్ సాంగ్ చేస్తున్నాను. రీసెంట్ గా అది ఇప్పుడు మామూలుగా నడుస్తుంది, ప్రాసెస్ నడుస్తుంది. మేబీ అది 1 or 2 months లో షూటింగ్. అంటే ఇప్పుడు అంటే పాట రికార్డింగ్ అవుతుందా? పాట రికార్డింగ్ అవుతుంది. రికార్డింగ్ కూడా అయిపోయింది. ఇక దానికి మ్యూజిక్ యాడ్ చేస్తున్నారు. అయిపోయిన తర్వాత మనకు 15 days లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మేబీ ఇటు ఏటు నగరం, రామప్ప, లక్నవరం ఆ ఏరియాలో అనుకుంటున్నాము. సో మీ ఫ్యాన్స్ కోసం ఒక మంచి పండగ అనమాట, ఒక మంచి ఫోక్ సాంగ్ తో బయటకు వస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా కమల్ సింగ్ గారి ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫోక్ సాంగ్ రాబోతా ఉంది. సో డెఫినెట్ గా మీరు ఫాలో అవుతుండండి. సో డెఫినెట్ గా ఒక మంచి సాంగ్ రాబోతా ఉంది. సార్ చెప్పండి సార్, మీకు జనరల్ గా మీ హాబీస్ ఏంటి? హాబీస్ ఏం లేవండి. అంటే మీరు యాక్టింగ్ చేయడమే మీ హాబీయా? అదొకటే, అంత మించి వేరే. పొద్దున్న లేస్తాను, పనికి వెళ్తాను. యాక్చువల్లీ నేను RMP డాక్టర్ అండి. ఓకే. పొద్దున్న లేచి అటు వెళ్తాను, మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇదే పని. మధ్యాహ్నం అయిపోయింది, మళ్ళీ ఈవినింగ్ డ్యూటీకి వెళ్తాను. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అదే పని, తినడం, పడుకొని తప్పించి. సో మీ ప్రొఫెషన్ గా RMP డాక్టర్. ఓకే ఓకే. సో మీ మిసెస్ గారు మామూలుగా హౌస్ వైఫ్. ఓకే ఓకే. సో మీరు మీ ప్రొఫెషన్ ని కంప్లీట్ గా అంటే నెరవేర్చుకుంటూ ఏదైతే టైం ఎక్స్ట్రా టైం దొరుకుతుందో ఆ టైంలో మాత్రం మీరు మై డ్రీమ్ అంటే మీ ప్యాషన్. ఓకే ఓకే. సో దాంట్లో సినిమాలకు కూడా మీరు మామూలుగా ట్రై చేస్తే సినిమాలు వచ్చే అవకాశాలు, లేకపోతే మీకు మీ ఎలా వచ్చాయి మీకు సినిమాల ఛాన్స్? నేను ఫస్ట్ సినిమా సైన్యం సినిమా అండి. దాని డైరెక్టర్ వచ్చేసి శ్రావణ్ సార్. ఆ సార్ తోనే నాకు ఈ రూట్ ఒకటి వచ్చింది. ఆ సార్ MBBS డాక్టర్, అతను కూడా. బట్ ఆ సార్ కో ప్యాషన్ ఏంటంటే డైరెక్టర్ కావాలి, నేను పెద్ద డైరెక్టర్ కావాలని. నేను ప్రాక్టీస్ RMP కాబట్టి ఆ సార్ నాకు కొద్దిగా పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత సార్ నేను తరచు వెళ్ళి కలవడం, సార్ నేను చేస్తాను సార్ అని. సరే అని అతను ఎలాంటిది ఏం లేకుండా, ఏం చూడకుండా, ఎలాంటి ఆడిషన్ లేకుండా డైరెక్ట్ తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా అంటే ఏంటిది ఏదంతా తెలిసింది. మెల్లమెల్లగా అది అలవాటు అయిపోయింది. ఆ సినిమా ఒకటి అయిపోయిన తర్వాత ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ వేరే మూవీకి అసిస్టెంట్ డైరెక్ట్ చేస్తున్నారు. అతను కాల్ చేశారు ఉత్తర సెకండ్ మూవీ. వెళ్ళినప్పుడు అక్కడ ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్తే ఆడిషన్ సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత ఉత్తర్లో కూడా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అది అయిపోయింది. మళ్ళా ఉత్తర డైరెక్టరే ఇప్పుడు 3rd మూవీకి నన్ను పిలిచారు. అంటే నేను ఎలాంటి ఏం లేదు, ఏ సినిమాకి ట్రై చేయను. బట్ వీళ్ళ ట్రూ ద్వారా నాకు ఒకరి ద్వారా ఒకరు వస్తుంది. నేను ఉండేది హుజరాబాద్, ఇక్కడికి హైదరాబాద్కి 200 kilometers డిస్టెన్స్. వాళ్ళు తెలిసిన వాళ్ళతో నాకు ఛాన్సెస్ వస్తున్నాయి. ఒక్కటే డ్రీమ్ అండి, ఏపీ తెలంగాణలో ఇలా వెళ్తే, అన్న మీరు కమల్ సింగ్ కదా, మీరు బాగుంటారు, మీ రీల్స్ బాగుంటాయి, మీరు బాగా యాక్ట్ చేస్తారు, కమల్ సింగ్ అని గుర్తుపట్టాలి అంతే, అంత మించి వేరే ఏం లేదు. మామూలు గుర్తుపడితే చాలు, సెల్ఫీ కూడా అవసరం లేదు. అన్న మీరు కమల్ సింగ్ రీల్ చేస్తారు, ఇది చాలు. ఇప్పుడు అది ఇప్పుడు నడుస్తుంది. మొన్న చౌటుపల్లికి వెళ్ళాను, అక్కడ రీసెంట్ గా ఎక్కడికి వెళ్ళినా వెమ్లవాడ 4-5 ఊర్లోకి వెళ్ళిన చోట ప్రతి ఒక్క 10-15 members దాకా అయితే గుర్తుపడుతున్నారు. రీసెంట్ గా ఒక 4-5 సెల్ఫీలు కూడా అదే మెయిన్ ఏంటంటే మీరు అంత కష్టపడుతున్నారు కూడా మెయిన్ గా. ఎందుకంటే మీరు జనరల్ గా చాలా మంది ప్రొఫెషన్ గా కూడా తీసుకుంటారు దీన్ని. కానీ మీరు ఏంటంటే దాన్ని ప్రొఫెషన్ గా మీరు ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్
మామూలుగా ప్రొఫెషన్లో ఉన్నారు, దాంతోపాటు మీరు ప్యాషన్తో చేస్తున్నారు. కానీ చాలా మంది ఏంటంటే ప్యాషన్తో స్టార్ట్ చేసినది ఎక్కువ రోజులు కొనసాగించరు, కొన్ని రోజులు కాగానే ఆపేస్తుంటారు. బట్ మీరైతే కంటిన్యూస్గా ఆ కృషి కానీ ఆ కష్టం కానీ పెడుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఇంకా ఫాలోయింగ్ పెరుగుతుంది. ఎందుకంటే మీ వీడియోస్లో కూడా ఆ దమ్ ఉంది. చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు, కాకపోతే వాళ్ళ రీల్స్లో ఆ ఫీల్ కానీ ఆ ఎమోషన్స్ కానీ ఆ కామెడీ కానీ ఏది పండదు. సమ్ జస్ట్ అలా చేస్తుంటారు, వర్కౌట్ కాకపోయేసరికి వదిలేస్తారు. కానీ మీకు మాత్రం ఒక మంచి కాంబినేషన్ ఎలాగో అంటే ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ చేశారు కాబట్టి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సో మీ ప్యాషన్ డెఫినెట్గా నెరవేరుతుంది. సో ఇంకా మెయిన్ ఏంటంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకా ఇంకా పాపులర్ కావాలి, ఇంకా మోర్ ఇన్స్టాగ్రామ్ లో ఇంకా రీల్స్ కొనసాగిస్తుంటారు, యూట్యూబ్ లో కూడా మీరు షార్ట్స్ పెడుతుంటారు, కంటిన్యూ అవుతుంది, వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మా ఆవిడ కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు కొద్దిగా ఫేమ్ అయ్యేటానికి ఆమె కూడా చలో అని ఆమె కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తుంది. ఆమె సపోర్ట్ ఉంటే ఇంకా 100% సెట్ అవుతాను. ఫ్యామిలీ సపోర్ట్ కూడా అవుతుంది మెల్లమెల్లగా. చాలా మంది కూడా ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్ లో వచ్చేటటువంటి రీల్స్ చాలా వరకు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. సో అందులో మీరు కూడా బాగా కరెక్ట్ ఆ టైమింగ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు కదా. అంటే మెయిన్ గా కామెడీ పండాలంటే మెయిన్ గా టైమింగ్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది బాధపడుతున్నారు కదా, వాళ్ళకి ఇది ఎంటర్టైన్మెంట్ లెక్క అయిపోతుంది. అదే అంటే వాళ్ళు లోపల ఉంది కొందరు చెప్పలేరు, నేను ఈ రీల్ రూపంలో చూపెడితే వాళ్ళు దాన్ని అదవుతున్నారు అటాక్. సో ఇప్పుడు జస్ట్ ఒక రీల్ చూస్తుండే మీది ఇంతకు ముందు, అందులో మెయిన్ గా ఏంటంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ లో తనకు మీ వైఫ్ కి ఫోన్ వస్తుంది, అంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది అనమాట ఏంటంటే ఇట్లా మా ఆయనకి నేను ఇస్తాను అంటే నేను మాత్రం ఖచ్చితంగా ఇవ్వను, ఇంకాస్త ఇవ్వను అంటే ఇంకేదో అనుకుంటారు అనమాట జనాలు. కానీ ఏంటి అంటే రెస్పెక్ట్ అనమాట. సో రెస్పెక్ట్ మాత్రం 80% ఇచ్చేది కుదరనే కుదరదు. ఇదంతా స్క్రిప్ట్ మీరే రాశారా? మొత్తం తన డైలాగ్ మీ డైలాగ్ మొత్తం మనదే ఉంటుంది, మొత్తం డీటెయిల్ గా రాసుకొని స్క్రిప్ట్ కరెక్ట్ గా ఎలా వస్తుందో చూసుకొని తర్వాత సో మీ బాబుకి పెద్ద బాబుకి ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 13 years అండి. 13 years. ఏం చదువుతున్నారు? 9th class చదువుతున్నాడు. చిన్న అబ్బాయి 6th class చదువుతున్నాడు. తనకి 12 years ఉంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు మీ ఎడ్యుకేషన్ కానీ పుట్టడం పెరగడం అంతా కూడా అక్కడేనా? హుజరాబాద్. సో హైదరాబాద్ లో ఎప్పుడు కూడా ఉండడం చేయడం అంటే పెళ్లితోనే హైదరాబాద్ ఎంట్రీ. మా ఆవిడది హైదరాబాద్, లాల్ బజార్, అరవాల్ దగ్గర లాల్ బజార్. లాల్ బజార్ నా పెళ్లి ఇక్కడనే. అప్పటి నుంచి హైదరాబాద్, అంతవరకు మనకి హైదరాబాదే తెలియదు. 2010 వరకు హైదరాబాద్. సో మీ పేరెంట్స్ కూడా అక్కడ హుజరాబాద్ అండి, మొత్తం పేరెంట్స్ మొత్తం హుజరాబాద్. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటున్నారా లేకపోతే అక్కడ? లేదు, హుజరాబాద్ లో ఉంటాను. హైదరాబాద్ లో ఉంటాను, హుజరాబాద్ లోనే. మామూలుగా ఏదైనా పని ఉంటే నేను హైదరాబాద్కి వస్తాను, షూటింగ్స్ ఏమైనా ఉంటే వస్తాను తప్పించి. ఓకే ఓకే. మామూలుగా హుజరాబాద్. సో మొత్తం 2010 లో మ్యారేజ్ అయింది కదా? 2010 లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి కూడా మంచిగా మొత్తం ఫ్యామిలీ లైఫ్ చాలా హ్యాపీనా? హ్యాపీనండి, ఎలాంటి స్ట్రెస్ లేదు. నిజం చెప్తున్నాను, రీల్లో చూపినట్టు బయట కూడా ఆమె అంతే. ఏందన్నా మీ భార్య ఇంత ఎడ్డా, అన్న అక్క ఇంత ఎడ్డా, అన్న వదిన ఇంత. నిజంగా ఎడ్డే, పేరుకి హైదరాబాద్ పెరిగింది, హైదరాబాద్ పుట్టింది, హైదరాబాద్ పెరిగింది తప్పించి. ఆ ఫోన్ వస్తుంది చూడండి, రోజా ఫోన్ ఒకటి రీల్ చేశాను, అది రియల్గా వచ్చినా కానీ తీసుకొచ్చి ఇచ్చేస్తా, తీసుకున్నమాట. అంత ఎడ్డే అన్నట్టు, తనకి ఏం తెలియదు. ఇప్పుడు నేను ఇది రైట్ అంటే రైట్ అంటే, రాంగ్ అంటే రాంగ్ అంటే, చిన్న స్మైల్ ఇచ్చుకుంటూ చెప్పాలి అంతే, పొంగిపోతే అంతే. నాకు నిజంగా ఫోన్లు వచ్చినా కానీ ఇక మాట్లాడండి అని చేస్తాను. ఓకే. సో రీల్స్ చేయడానికి మీరు రెగ్యులర్ గా ఎన్ని అవర్స్ టైం తీసుకుంటారా? డైలీ రెగ్యులర్ గా మీరు షూట్ ప్లాన్ చేస్తారా? డైలీ అండి, మామూలుగా ఆఫ్టర్నూన్ 1 to 3, నైట్ 8 to 9 వరకు అట్లా టైం తీసుకుంటున్నా. అంటే నా కెమెరామ్యాన్ మా పెద్ద అబ్బాయి అండి, వాడు ఉంటే నాకు రీల్ చేస్తుంది. ఇక మాకు సెల్ఫీలు తీసుకుంటే ఏం రాదు, రీల్ క్లారిటీ రాదని వాని వరకు వెయిట్ చేస్తాను. సండే అయితే ఫుల్ డే పెడతాను, ఒక 2-3 రీల్స్ చేస్తాను. మిగతా డేలలో మాత్రం ఈవినింగ్ టైంలో ఒకటి చేస్తాను. మార్నింగ్ టైం ఏమైనా చిన్నవి ఉంటే చేసుకుంటాం, ఇద్దరు షార్ట్స్ ఉంటే ఒక 1 minute అట్లా. ఎక్కువ రీల్ ఉంటే మాత్రం పెద్ద అబ్బాయి వచ్చిన తర్వాత తీస్తాం. వాడు కెమెరామెన్ మాకు. సో మొత్తానికి మీ ఫ్యామిలీలోనే అంత టెక్నీషియన్స్ మొత్తం అందరు టీం అంతా మీ టీమేనా? మీ ఫ్యామిలీ మీ టీం? మా ఫ్యామిలీ నా టీం. ఓకే ఓకే. సో ఇంకా నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్స్ అయితే క్లియర్ ఏంటంటే ప్యాషన్ అనేది కొనసాగిస్తుంటారు, మూవీస్ లో అవకాశాలు వస్తే ఇంకా చేయడానికి కూడా అర్థమే. సో మెయిన్ గా మీ బాడీ ఫిజిక్స్ చూస్తుంటే కూడా మంచి ఫిజిక్ గా బాగా, అంటే మీ హెల్త్ డైట్ ఎలా ఉంటుంది? అంటే మామూలుగా అంతకుముందు హెవీగా ఉన్నానండి. ఒకరోజు పెళ్ళికి వెళ్ళి చాలా మంది అన్నారు హెవీగా ఉన్నాను. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి జిమ్ చేస్తాను. నేను 2002లో జిమ్ స్టార్ట్ చేశాను. కొంచెం బైసెప్స్ అవి చూపిస్తుంటారు. చూపించలేదంటే రవ్వపడింది కాబట్టి చూపించలేదు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ. మార్నింగ్ రాగుల జావా తీసుకుంటాను, ఆఫ్టర్నూన్ బ్రౌన్ రైస్, నైట్ చపాతి. ఇది నా డైట్, రెగ్యులర్ డైట్ చేస్తాను, అది కంపల్సరీ. ఏమాత్రం కొద్దిగా బెల్ట్ టైట్ అనిపించింది అనుకోండి, వెంటనే మళ్ళీ మొత్తం డైట్ కంటే మారిపోద్ది. మొత్తం లూజ్ అయితే మారిపోద్ది, పెరిగిన మారిపోద్ది.
ఓకే ఓకే. వేరేం లేదు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఇంత అంటే మామూలు రీల్స్ అవి చేస్తుంటారు కదా, దానికి సంబంధించి ఇన్కమ్ వస్తుంటుందా? అసలు ఇన్కమ్ ఎలా ఉంటుంది అసలు? ఇన్స్టాలో అయితే నాకు ఎలాంటి ఇన్కమ్ లేదండి. మామూలుగా ఏదైనా ప్రమోషన్స్ వస్తే ఆ ప్రమోషన్స్ కూడా అంటే ఇప్పుడు నేను చేసే ప్రమోషన్ చూసి కూడా కొందరు అదైతారు కదా, వాళ్ళకు కూడా ఏదైనా నేను చేస్తే వాళ్ళకు కూడా కరెక్ట్ కావాలి, వాళ్ళు కూడా సెట్ కావాలన్న ఒక ఉద్దేశంతో చాలా ప్రమోషన్స్ వస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని. దాంట్లో ఏది ఫ్రాడో ఏది రైటో తెలియదు. నేను ఒకళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చేస్తే మళ్ళీ నాకేమైనా చెడ్డ పేరు వస్తుందని భయంతో అవన్నీ నేను యాక్సెప్ట్ చేయను. దాని తర్వాత వేరే ఏదన్నా షాప్ పర్పస్లో అలాంటి ఏమైనా వస్తే ప్రమోషన్స్ చేద్దామని ఒక ఉద్దేశంతో ఉన్నాను. ఓకే ఓకే. సో మెయిన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో అయితే ఎలాంటి ఇన్కమ్ లేదు, ఓన్లీ ప్రమోషన్ చేస్తే మనం వస్తుంది కాబట్టి పాపులారిటీ అట్ ద సేమ్ టైం పాపులారిటీ వస్తుంది కాబట్టి మల్టిపుల్ అవకాశాలు కూడా వస్తాయి. అది అండ్ ఎనీవే మీకు అది ప్రొఫెషన్ కాదు, ప్యాషన్ కాబట్టి సో యూ కెన్ మేనేజ్. చెప్పలేని ప్రొఫెషన్ అదే మారవచ్చు, అది బై డిఫాల్ట్ మారుతుంది. కానీ కొంతమంది స్టార్టింగ్ అది ప్రొఫెషన్ గా తీసుకుంటారు. ఒకవేళ 2-3 months లో అది వర్కౌట్ కాలేదనుకో, డబ్బులు రిటర్న్స్ రాలేదనుకో ఆపేస్తుంటారు. బట్ అది మీకు అవకాశం లేదు, ఎందుకంటే మీరు ఎలాగో ప్రొఫెషన్ లో లేదు, ప్యాషన్ తో ఉన్నారు కాబట్టి ఇంకా 2 years 3 years అయినా మీరు కంటిన్యూ చేస్తుంటారు. కంటిన్యూ ఉంటుంది. సో డెఫినెట్ గా మీదైతే ఇంకా ఆగదనమాట, ఇంకా ప్రయాణం కంపల్సరీ ఇంకా కొనసాగుతుంటుంది. మంచి రీల్స్ తోని వీడియోస్ తోని షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా ప్లాన్ చేయాలి అంటే ఐడియా ఉందా? షార్ట్ ఫిలిమ్స్ ఒకటి చేశానండి. ఓకే. అది అంతగానో మేము పాపులర్ కాలేదు. ఓకే ఓకే. సో మీరే డైరెక్టర్. ఒకటి ఫోక్ చేయాలని ఒక కాన్సెప్ట్ బాగుంది. సో ఈ ఫోక్ సాంగ్స్ చేయాలనేటువంటి ఆలోచన అసలు మీకు అంటే ఈ మధ్య ట్రెండింగ్ గా నడుస్తుందనే ఉద్దేశమా, లేకపోతే మీకు ట్రెండింగ్ గా నడుస్తుంది ఒకటి, దాంతోపాటు ఏ సినిమా సాంగ్ కూడా అంత హిట్ కావట్లేదు, ఫోక్ హిట్ అయినంత. అవును. అందుకే నేను అంటే ఇన్స్టాగ్రామ్ లో కాకుండా యూట్యూబ్ లో కూడా అందరికి తెలియాలి అంటే ఏ రూట్ ఎట్లా ఫోక్ చేద్దాం, ఫస్ట్ ఫోక్ చేద్దాం. ఫోక్ చేసిన తర్వాత మామూలుగా ఒకటి ఫస్ట్ నా ఏదైనా ఫన్నీగా ఏదైనా సాంగ్ చేద్దాం. మొత్తం ఫన్నీగానండి. ఫన్నీ అయితే చిన్న అబ్బాయి నుంచి ముసలి దాకా చూస్తారండి. ఇంకా వేరే ఇంకా యాక్షన్ మూవీ అది చేస్తే యాక్షన్ నచ్చినోడు చూస్తాడు, ఎవరు పడతారు చూడదు. అందుకే ఇది ఒక సాంగ్ పెట్టి దాని తర్వాత మెల్లమెల్లగా కామెడీ, దాంట్లో కూడా ఫన్నీ అంటే మా ఇంట్లోనే ఫన్నీ, మా పేరెంట్స్ వీళ్ళందరూ, మా మదర్ ఉంటారు, మా బ్రదర్ ఉంటారు, వాళ్ళందరినీ కలిపి ఏదైనా ఫన్నీ చేద్దామని ఒక ఉద్దేశం ఉంది. కానీ కరెక్ట్ కెమెరామెన్ దొరకట్లేదు. స్టోరీస్ అవి రాస్తుంటారా మీకు? రైటింగ్ స్కిల్స్ అంటే అంత రాసి కూడా లేవలేండి, అంతే ఇక్కడ ఎక్కించుకుంటాను అంతే. రాయడాలు అది రాయడం కొద్దిగా అర్థం కాదన్నట్టు, మామూలుగా ఆలోచించుకుంటాను. ఇటు నుంచి ఇలా డ్యూటీకి వెళ్ళే టైంలో ఆ మధ్యలో డ్రైవింగ్ ఉంటుంది కదా, ఆ డ్రైవింగ్ ఇది చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది రైట్, ఇది అక్కడ మళ్ళీ వచ్చినప్పుడు ఇలా చేయాలి ఇంటికి వచ్చిందో అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకే ఓకే. సో ఫోక్ సాంగ్ మీరే రాసారా లేకపోతే? లేదండి, ఓన్లీ ప్రొడ్యూసర్ కమ్ హీరో. ఓకే. సో మీరు కూడా యాక్టింగ్ చేస్తున్నారు? దాంట్లో నేనే చేస్తామని. ఓకే. సో డాన్స్ ఎలా మీకు డాన్స్ కూడా ఇష్టం? అండ్ డాన్సర్ యువర్ డాన్సర్? డాన్సే, అది డాన్స్ తోనే నాకు కొద్దిగా బాగా మోటివేషన్ దొరికింది. సో ఆ ఫోక్ సాంగ్ అనేటువంటిది వి కెన్ ఎక్స్పెక్ట్ సమ్ లవ్ స్టోరీ టైప్ ఆఫ్ ఫోక్ సాంగ్ లేకపోతే? అంటే ఒక అమ్మాయిని అంటే తన మర్దల్ని తను పొగుడుతున్నాడు అన్నట్టు, ఇంత అందంగా ఉన్నావే ఇంత అందంగా ఉన్నావే అని. తర్వాత అంటే లవర్ అన్నట్టు, మర్దలు అంటే లవర్ పొగుడుతుంటే తను కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ మనల్ని కూడా అలా పొగుడుతుంది. సో మేల్ అండ్ ఫీమేల్ సింగర్స్ ఉంటారు? మేల్ అండ్ ఫీమేల్ సింగర్స్ అండి. ఎవరితో పాడిస్తున్నారండి? దిలీప్ అని. ఓకే. దిలీప్ అని అతనితో పాడిస్తున్నాను. ఆల్రెడీ ఇంత రికార్డ్ అయింది, వీడియో కూడా ఉంది కొద్దిగా లైట్ గా. లేడీ సింగర్ ఎవరండి? లేడీ సింగర్ తన పేరు నాకు తెలియదు. అంటే మా ఫ్రెండ్ ఇక్కడ దుర్గేష్ అని ఉంటాడు, వాడు మూవీలో యాక్ట్ చేస్తాడు, కొరియోగ్రాఫర్ అన్నట్టు. వాడు సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తాడు. వాన్ ట్రూ ద్వారా నేను వెళ్తున్నాను, వాడే అన్ని చూసుకుంటున్నాను. ఈవెన్ ఇప్పుడు డాన్స్ కొరియోగ్రఫీ దుర్గేష్ మూవీలో చేస్తాడు. దుర్గేష్ కొరియోగ్రాఫర్. సో డిఫరెంట్ ప్లేసెస్ ని ట్రై చేస్తున్నారా? లొకేషన్స్ అంటే అటు సైడ్ మా సైడ్ రామప్ప ఐడియా ఉందా? లక్నవరం. ఇప్పుడు ఈ వర్షాకాలంలో చాలా గ్రీనరీ ఉంటుంది, అది మొత్తం జంగిల్ ఏరియా టైప్ ఉంటుంది, గ్రీనరీ నీట్ గా ఉంటుంది. అది ప్లస్ లక్నవరం రామప్ప రెండు ఉంటాయి. అది అనుకుంటున్నాం. మేబీ వాడు మా కొరియోగ్రాఫర్ దుర్గేష్ ఫ్రెండ్, అతను ఏం చెప్తే అది. ఓకే ఓకే. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో షార్ట్ ఫిలిమ్స్ కానీ యూట్యూబ్ లో ఫుల్ లెంత్ వీడియోస్ కానీ ప్లాన్ చేస్తున్నారు? షార్ట్ ఫిలిమ్స్ అయితే ఉండే కానీ ఫుల్ లెంత్ వీడియోస్ అయితే చేస్తాను, ఫన్నీ వీడియోస్ చేస్తాను. ఈ మధ్య చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టడము, టిక్ టాక్ లో పెట్టడం, ఆ తర్వాత కొంచెం ఫేమస్ రాగానే చాలా మంది వ్లాగ్స్ టైప్ ఆఫ్ వీడియోస్ తీస్తున్నారు. అంటే మీ ఇంట్లో లైఫ్ స్టైల్ కానీ మీరు అంటే రెగ్యులర్ గా ఉండేటువంటి వ్లాగ్ స్టైల్లో ప్లాన్ చేస్తారు. సో మీకేమైనా అటువంటి ఇంట్రెస్ట్ ఉందా వ్లాగ్స్ లాగా తీయాలి వీడియోస్ అని? అదే అలాగే తీయాలి, బట్ వాళ్ళు తీసినట్టు కాకుండా నేను డిఫరెంట్
డిఫరెంట్ తీయాలని ఒక కాన్సెప్ట్ ఆలోచిస్తాను. రెగ్యులర్ గా తీసే వ్లాగ్స్ లాగా కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి. మామూలుగా ఇది మా అమ్మనండి, ఇది మా భార్య అని ఇలా కాకుండా ఇంకా వేరేలాగా ఏదైనా ఫన్నీగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నది. అది ఎలా తీయాలో కొద్దిగా చూస్తున్నాను, సర్చ్ అట్లా. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇన్ని రకాల ప్యాషన్స్ తో డిఫరెంట్ గా వెళ్తున్నారు. మంచి డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్, గర్ల్స్ ఫాలోయింగ్. మీ వైఫ్ కూడా అంటారా గర్ల్స్ మెసేజెస్ ఫాలోయింగ్ కామెంట్స్ అవన్నీ చూస్తుంటారా మీరు? యాక్చువల్లీ ఏంటంటే నా ఫోన్ కు లాక్ ఉండదు, ఆమెకు మొబైల్ లేదు, నాది మొబైల్. నైట్ 10 అయిందంటే మొబైల్ తన చేతికి వెళ్ళిపోతుంది, అన్ని వాట్సాప్లు అన్ని చూస్తుంది, చెక్ చేసుకుంటుంది, మెసేజ్లు కూడా చూస్తే అన్ని చూస్తుంది. బట్ ఏం అడగదు, నేనేం చెప్పాను. నన్ను అడిగితే ఫ్యాన్ అంటాను, ఓకే అంటున్నాను. చెప్పాను కదా మీకు ఫస్ట్ స్టార్టింగ్, రియాలిటీ కూడా అంతే. ఆమె ఎడ్డి ఫ్రాంక్ చెప్పాలంటే కానీ చాలా మంచిదండి. ఇవాళ రేపు అలాంటి వైఫ్ దొరకడం అంటే చాలా కష్టం. మేబీ దేవుని దేవల్ల నాకు ఆమె దొరకడం నా అదృష్టం అంతే. అంటే ఒక అర్థం, నాకు ఎలాంటి స్ట్రెస్ లేదు. ఇప్పుడు మా పెళ్ళై 14 years అవుతుంది. 14 years ఇంతవరకు నాకు ఇది ఇప్పి, నాకు అది కావాలి, నన్ను అక్కడ తీసుకెళ్ళు, నన్ను ఇక్కడ తీసుకెళ్ళు ఒక్కసారి కూడా అనలేదు. తనకి ఏది కావాలని పోయి మా అమ్మని అడుగుతుంది. అసలు యాక్చువల్ ఏంటంటే పెళ్లి ఆమె నన్ను చేసుకుంది, తాళి నేను కట్టాను, కానీ ఉండడం మా మాట వినడం మొత్తం మా అమ్మది అన్నట్టు. వాళ్ళిద్దరు జాంజిగిరి జబ్బలు అని వాళ్ళిద్దరు వాళ్ళు ఒకటేనండి. మనది ఏం నడదు అక్కడ. వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళు తెచ్చుకుంటారు తప్పించి మనకి ఏం లేదు. నాకు ఇలాంటి స్ట్రెస్ లేదు. నన్ను ఆడ తీసుకుపో, ఇటు తీసుకుపో, మీ అమ్మ నన్ను తిడుతుంది, మీ అమ్మ నన్ను తన్నింది, నువ్వు అన్నట్టు సీరియల్ టైప్ ఆఫ్ డ్రామాస్ ఉండవు, ఏవి లేవండి. పోతాను, నా పని నేను చేస్తాను, నా డైట్ నాకు అంటిపెట్టుద్ది. పొద్దున జావా, మధ్యాహ్నం బ్రౌన్ రైస్, నైట్ నాది, నాకు పిల్లలది వేరు, నాది నాకు సపరేట్ అనిపెట్టింది తప్పించి ఎలాంటి స్ట్రెస్ ఇంతవరకు నాకు ఆమెతో ఎలాంటి స్ట్రెస్ లేదు. చాలా మెసేజ్లు వచ్చాయి, ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది మెసేజ్లు చేస్తే అవన్నీ ఓపెన్ ఉంటుంది, చూస్తుంది, చదువుతుంది. ఆమెకు తెలుగు చదవడం రాదు, ఇంగ్లీష్ అయితే చదువుతుంది, తెలుగు చదవడం. ఏ క్యా హై క్యా भेजे वो मेरे को ఫ్యాన్ రివైజ్ भेजती అంటే హిందీలో. ఠీకే ఓకే చలో గంతే తప్పించి ఈమె నీకు ఎందుకు పంపించింది, ఈమెకి నీకేం సంబంధం, నువ్వు చేస్తానవా, నువ్వు పోతావా. సో తెలుగు మెసేజెస్ మీకు వస్తే మాత్రం మీరు సేఫ్. ఏ మెసేజ్ వచ్చినా సేఫేనండి, నేను చెప్తున్నా. ఏ మెసేజ్ వచ్చినా సేఫే, టెన్షనే లేదు, ఫ్రీగా సెల్కి. అందుకే మన మొబైల్ కి పాస్వర్డ్ ఉండదు, ఓపెన్ రాజా అంతే. సో చూడండి, మీ ఎవరైతే ఉన్నారో, మీ సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఏ మెసేజ్ పెట్టినా కానీ హ్యాపీగా, తను ఎటువంటి ఫీలింగ్స్ ఉండో హ్యాపీగా మెసేజ్ పెట్టేసుకోండి, అన్ని పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. సో మీరు చక్కగా ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఇంకా మరిన్ని వీడియోస్ తీయాలి, యూట్యూబ్లో కూడా ఫుల్ ఫ్లెజ్ వీడియోస్ తీయాలి, మంచిగా పబ్లిక్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫోక్ సాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా మీరు యాక్టింగ్ అంటే రకరకాల సినిమాలలో కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి, సో మీ సినిమాలు సక్సెస్ కావాలని, మీరు కోరుకున్నట్టు మీ డ్రీమ్ ఏదైతే ఉందో సెలబ్రేట్ అంటే మామూలు పాపులర్ స్టేటస్ అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మిమ్మల్ని గుర్తుపెట్టాలి అనేటువంటి మీ అయితే డ్రీమ్ ఉందో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఇది కమల్ సింగ్ గారితో ఇంటర్వ్యూ. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరా జూమ్.